Hello. Very good evening to one and all. ఫంక్షన్స్ అనే చాప్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఐ థింక్ సో 2 క్లాసెస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. టుడే ఇస్ ద థర్డ్ క్లాస్ ఆన్ ఫంక్షన్స్. ఓకేనా? సో నోట్ చేసుకోండి. ద డొమైన్ ఆఫ్ definition of f of x is equal to logarithm of x plus 3 base 2 by x square plus 3x plus 2 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి. సో ఈ రోజు క్లాస్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. ద డొమైన్ ఆఫ్ డెఫినిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 బేస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి. సో మీకు ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 బేస్ 2 అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఓకేనా? న్యూమరేటర్ డిఫైన్డ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఎక్స్ ప్లస్ 3 అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. న్యూమరేటర్ డిఫైన్డ్ అవ్వాలి అంటే ఎక్స్ ప్లస్ 3 అనేది కంపల్సరీగా గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఎందుకంటే లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్. అంటే ఇక్కడ నుంచి ఇదేమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ -3. ఎక్స్ గ్రేటర్ దాన్ -3ని ఎలా రాసుకోవచ్చు అంటే వెరీ సింపుల్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3 టు +∞ వరకు తీసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3 టు +∞ వరకు మీరు ఏ నంబర్ ఏ ఫంక్షన్ కి ఇచ్చినా ఇట్ ఈస్ డిఫైన్డ్ అన్నమాట. సో కాకపోతే ఇక్కడ డినామినేటర్ చూడండి ఎలా ఉందో. ఎక్స్ ప్లేస్ లో మీరు సింపుల్ గా -1 రాయండి. ఎక్స్ ప్లేస్ లో సింపుల్ గా మీరు -2 రాయండి. అక్కడ డినామినేటర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎక్స్ ప్లస్ లో -1 ఎక్స్ ప్లస్ లో -2 రాస్తే డినామినేటర్ 0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్. అంటే ఈ ఫైనల్ డొమైన్ లో నుంచి ఇది ఫైనల్ డొమైన్. ఈ డొమైన్ లో నుంచి ఖచ్చితంగా మీరేందంటే ఈ -1 అనేది -2 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. This is the final domain for this question, which is clearly available in option D. Any doubt in this question? Next question ni note cheyandi. The domain of definition of
the function y of x is given by the equation given by the equation 2 power x plus 2 power y is equal to 2 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. The domain of definition of the function y of x is given by the equation 2 power x plus 2 power y is equal to 2 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, ఇక్కడ 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 పవర్ వై దేనికి ఈక్వల్ అంటే 2కి ఈక్వల్. మీరేం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అంటే ఏంది? వేర్ ద ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్, ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, సింపుల్ గా ఇన్పుట్ అని చెప్పొచ్చు. నేనేం చేస్తున్నానంటే వెరీ సింపుల్, ఇక్కడ 2 పవర్ ఎక్స్ అలాగే రాశాను. ఈ టర్మ్ ని రైట్ సైడ్ లో పంపిస్తే ఇది 2 మైనస్ 2 పవర్ వై అవుతుంది. 2 పవర్ ఎక్స్ అలాగే రాశాను, 2 పవర్ వై ని రైట్ సైడ్ లో పంపించాను. సింపుల్ గా అది 2 మైనస్ 2 పవర్ వై అయింది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to 2 power x. సో x యాక్సిస్ ని టచ్ చేసినట్టు ఉంటుంది కానీ టచ్ చేయదు. అంటే సింపుల్ గా x యాక్సిస్ ఏమవుతుంది అంటే అజంప్టోట్ అవుతుంది. సో ఫైనల్ గా నేనేం చెప్పొచ్చు అంటే 2 పవర్ x అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు. 2 పవర్ x అనేది నేనేం చెప్పొచ్చు? గ్రేటర్ దాన్ 0. సో సిమిలర్లీ 2 పవర్ y కూడా ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు. ఓకేనా? గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకున్నానంటే 2 పవర్ y అనేది సమ్ పాజిటివ్ క్వాంటిటీ. అప్పుడు ఇది ఏమవుతుందంటే సింపుల్ గా 2 లో నుంచి సమ్ పాజిటివ్ క్వాంటిటీ సబ్ట్రాక్ట్ చేశాను అంటే 2 లో నుంచి సమ్ పాజిటివ్ క్వాంటిటీ నేను సబ్ట్రాక్ట్ చేశానంటే ఆబ్వియస్లీ ఇది లెస్ దాన్ 2 అని చెప్పి నేను రాసుకోవచ్చా? అంటే ఫైనల్ గా నాకు ఏం రిలేషన్ వచ్చింది అంటే 2 పవర్ ఎక్స్ అనేది ఖచ్చితంగా నేను లెస్ దాన్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను 2 పవర్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్పి రాశాను. దీన్ని ఫ్లిప్ చేస్తే 0 లెస్ దాన్ 2 పవర్ ఎక్స్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. అంటే 0 లెస్ దాన్ 2 పవర్ ఎక్స్ లెస్ దాన్ 2 అని చెప్పి ఒక రిలేషన్ అయితే నాకు వచ్చింది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా లాగ్ తీసుకుంటున్నాను, విత్ బేస్ వచ్చి 2 తీసుకుంటున్నాను. లాగ్ తీసుకుంటున్నాను, విత్ బేస్ వచ్చి 2 తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? లాగ్ తీసుకున్నాను, విత్ బేస్ వచ్చి 2 తీసుకున్నాను. సో ఇకపోతే బేస్ 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఏమీ లేకపోతే ఈ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2.71. సో ఇక్కడ బేస్ అనేది మీరు జాగ్రత్తగా గమనించాలంటే ఇక్కడ బేస్ అనేది జాగ్రత్తగా గమనించండి. బేస్ ని జనరల్ గా ఏ అనుకుంటాం, అది గ్రేటర్ దాన్ 1 గా ఉంది. అలాంటప్పుడు షేప్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఎక్స్ అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది అంటే 0ని అప్రోచ్ అయినప్పుడు గ్రాఫ్ అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది అంటే మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అయింది. అంటే లాగర్థం ఆఫ్ 0 అంటే సింపుల్ గా నేనేం రాసుకోవచ్చు?
లాగర్థం ఆఫ్ 0 అంటే నేను ఏం రాసుకోవచ్చు, -∞. లెస్ దాన్. సో ఇది లాగర్థమ్స్ యొక్క ప్రాపర్టీ ప్రకారం దీన్ని x అని చెప్పి రాసుకోవచ్చు. లాగర్థమ్స్ యొక్క ప్రాపర్టీ ప్రకారం దీన్ని x అని చెప్పి రాసుకోవచ్చు. log2 బేస్ 2 అంటే 1. సో దట్ మీన్స్ ఇది ఏ ఆప్షన్ లో ఉంది అంటే డి ఆప్షన్ లో ఉంది. ఫైనల్ ఆన్సర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాగర్థం ఆఫ్ x పవర్ n టు ద బేస్ a అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n log x బేస్ a అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇక్కడున్న పవర్ ని, x అనేది పవరు, దాన్ని ఏం చేశారంటే లాగ్ ముందర రాస్తే x అవుతుంది. log2 బేస్ 2 ఆల్రెడీ 1 కాబట్టి మిడిల్ టర్మ్ వచ్చి x గా చేంజ్ అయింది. హావ్ యూ అండర్స్టూడ్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? చాట్ బాక్స్ లో మీరు రెస్పాండ్ అవ్వాలి. మళ్ళీ డౌట్ ఉంది అని అడిగితే మళ్ళీ నేను క్లియర్ ఆఫ్ చేసిన తర్వాత ఇబ్బంది అవుతుంది. సో కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎనీహౌ చూడండి, 2 పవర్ x ప్లస్ 2 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మీకు ఇచ్చిన ఈక్వేషన్. దీనికి మనం ఏం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి. అంటే సింపుల్ గా ఎక్స్ వాల్యూస్ కావాలి నాకు. నేనేం చేశానంటే దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే 2 మైనస్ 2 పవర్ y అని చెప్పి రాసుకోవచ్చు. యాక్చువల్గా 2 పవర్ y అనేది ఏమవుతుంది అంటే గ్రేటర్ దాన్ 0. అదొక పాజిటివ్ ఫంక్షన్. 2లో నుంచి సమ్ పాజిటివ్ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేశారు. గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్ కెన్ బి 0.1, ఇట్ కెన్ బి 0.5. అలాంటప్పుడు నేనేం రాశాను అంటే ఈ రైట్ సైడ్ క్వాంటిటీ వచ్చి 2 కన్నా తగ్గుతుంది కాబట్టి లెస్ దాన్ 2 అని చెప్పి ఒక రిలేషన్ వచ్చింది. ఫైనల్ గా నాకు 2 పవర్ x అనేది లెస్ దాన్ 2 అనే రిలేషన్ అయితే మీకు చూపించాను. బై ద వే 2 పవర్ x అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0. సిమిలర్లీ ఇక్కడ 2 పవర్ y గురించి మాట్లాడాను కదా. సో దీన్ని ఫ్లిప్ చేస్తే 0 లెస్ దాన్ 2 పవర్ x అంటే ఇక్కడ 0 లెస్ దాన్ 2 పవర్ x ని జాయిన్ చేశాను. 2 పవర్ x ఆల్రెడీ లెస్ దాన్ 2 జాయిన్ చేసిన తర్వాత ఇక ఫైనల్ గా నాకు x వాల్యూ మాత్రమే కావాలి. x వాల్యూ కావాలి అంటే చూడండి, 2 పవర్ x ఉంది, x మాత్రమే కావాలి అంటే సింపుల్ ఇలా తీసుకుంటే అది x అవుతుందా లేదో చెక్ చేయండి. లాగ్ ఆఫ్ 2 పవర్ x బేస్ 2 అనేది ఏమవుతుందో చూడండి ఒకసారి. x ఇంటూ లాగర్థం ఆఫ్ 2 బేస్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. x ఇంటూ లాగర్థం ఆఫ్ 2 బేస్ 2 అంటే 1, ఫైనల్ గా x అవుతుంది. అందువల్లే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాగ్ తీసుకుంటున్నాను అలాంగ్ విత్ బేస్ 2, అప్పుడు ఇది x అవుతుంది. ఇక్కడ కూడా లాగ్ తీసుకుంటున్నాను అలాంగ్ విత్ బేస్ 2. లాగర్థం ఆఫ్ 0 అంటే -∞, x అలాగే ఉంది. లాగర్థం ఆఫ్ 2 బేస్ 2 అంటే 1. సో దిస్ ఇస్ ద ఫైనల్ డొమైన్ ఫర్ దిస్ క్వశ్చన్. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ద డొమైన్ ఆఫ్ ద definition of the domain of the definition of the function y is equal to 1 by logarithm of 1 minus x base 10 plus root of x plus 2 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
The domain of the definition of the function y is equal to 1 by logarithm of 1 minus x base 10 plus root of x plus 2 is అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఓపెన్ ఇంటర్వల్ -3, -2 ఎక్స్క్లూడింగ్ -2.5. సెకండ్ ఆప్షన్ వచ్చి క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 ఎక్స్క్లూడింగ్ 0.5. వాట్ ఈస్ ఆప్షన్ సి? క్లోజ్డ్ -2, ఓపెన్ 1 ఎక్స్క్లూడింగ్ 0. ఆప్షన్ డి వచ్చి నోటా. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అంటే ఈ ఇంటర్వల్లో ఈ వాల్యూ లేదు అని, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అంటే ఈ ఇంటర్వల్లో ఈ వాల్యూ లేదు అని చెప్పి, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అంటే ఈ ఇంటర్వల్లో ఈ వాల్యూ లేదు అని చెప్పి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి. కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అంటే సమ్ ఆఫ్ ద టూ ఫంక్షన్స్ గా ఉంది. ఇది ఎప్పుడు డిఫైన్డ్ అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది ఎప్పుడు డిఫైన్డ్ అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే సింపుల్ గా ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. x must be greater than or equal to -2. x must be greater than or equal to -2. అంటే దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే x బిలాంగ్స్ టు లెఫ్ట్ క్లోజ్ చేయండి, అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు, అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. దాన్నే నంబర్ లైన్ మీద చూపించాను. నెక్స్ట్ ఇది చూడండి, 1/f(x) అనే ఫామ్ లో ఉంది. 1/f(x) అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇది మొత్తం డిఫైన్డ్ అవ్వాలి అంటే సింపుల్ గా డినామినేటర్ అనేది వాట్ ఈస్ డినామినేటర్? లాగ్ ఆఫ్ 1 minus x బేస్ 10 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది డిఫైన్డ్ అవుతుంది. దీంట్లో నుంచి 1 minus x నాట్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న లాగ్ తీసేస్తే ఇక్కడ ఉన్న 10 వచ్చి 10 to the power of 0 అవుతుంది. 10 to the power of 0 అంటే 1, అంటే 1 minus x నాట్ ఈక్వల్ టు 1, అంటే సింపుల్ గా x నాట్ ఈక్వల్ టు 0. x నాట్ ఈక్వల్ టు 0 అంటే సింపుల్ గా డొమైన్ లో 0 లేదు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇక్కడ తీసుకోండి, 0 లేదు, డొమైన్ లో 0 లేదు. క్లియర్? నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దాం. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఇక్కడున్న బేస్ కి కండిషన్స్ ఇచ్చాను. ఏ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, ఏ వచ్చి నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. బేస్ ఆల్రెడీ నాట్ ఈక్వల్ టు 1. రెండోది ఏంటంటే గ్రేటర్ దాన్ 0. సో దీంతో మనకు ఎటువంటి పని అయితే లేదు, బట్ దీని యొక్క హెల్ప్ తీసుకుందాం. అంటే 1 minus x అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే 1 గ్రేటర్ దాన్ x, దీన్ని సింపుల్ గా x లెస్ దాన్ 1 అని చెప్పి రాసుకోవచ్చు. సో x లెస్ దాన్ 1 అని మీరు ఎలా నోట్ చేస్తారు? వెరీ సింపుల్. 1 దగ్గర ఓపెన్ చేశాను, 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్, 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే అప్ టు ఎంత వరకు వెళ్ళాలి? అప్ టు ఎంత వరకు వెళ్ళచ్చు మీరు? -∞ వరకు వెళ్ళచ్చు. x లెస్ దాన్ 1 అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -∞, 1 అని చెప్పి. సో ఇప్పుడు షేడింగ్ ఏరియా చెక్ చేసుకోండి, దట్స్ ఆల్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? -∞ నుంచి +∞ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ సింపుల్ గా 0 తీసుకోండి. ఇక్కడ 0 అనేది డొమైన్ లో లేదు. 0 అనేది డొమైన్ లో లేదు అంటే మీకు క్లియర్ గా ఆప్షన్ అర్థమైపోయింది, ఆప్షన్ సి అని చెప్పి. 0 అనేది డొమైన్ లో లేదు కాబట్టి మీరు ఫైనల్ ఆన్సర్ పార్ట్ వితౌట్ వేస్టింగ్ ద టైం వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ సి అని చెప్పి. బట్ నా డ్యూటీ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. ఇక్కడ సింపుల్ గా మీరు -2 తీసుకుంటే ఫస్ట్ వచ్చిన డొమైన్ వచ్చి -2 నుంచి ఇన్ఫినిటీ వరకు షేడింగ్ చేయండి. -2 నుంచి ఇన్ఫినిటీ వరకు షేడింగ్ చేయండి. షేడింగ్ అనేది ఒక స్టైల్లో చేసుకోవాలి మీరు.
ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, 0 దగ్గర ఓపెన్ ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -∞, 1 అంటే ఇక్కడ 1 తీసుకోండి సింపుల్ గా. ఇక్కడ 1 తీసుకుంటున్నాను. 1 దగ్గర సింపుల్ గా ఓపెన్ రాశాను. నెక్స్ట్ -∞ వరకు ఒక డిఫరెంట్ స్టైల్లో మీరు షేడింగ్ అనేది చేయండి. ఎంత వరకు చేయాలి అంటే -∞ వరకు చేయాలి. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఆ థిక్నెస్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది కనిపిస్తుందా? ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. సో ఎక్స్ బిలాంగ్స్ టు రాసేటప్పుడు -2 దగ్గర నేను క్లోజ్డ్ ఇంటర్వల్ వాడాలి. ఓకేనా? 1 దగ్గర నేను ఓపెన్ వాడాలి. -2 నుంచి +1 వరకు మధ్యలో ఒక హోల్ ఉంది. ఆ హోల్ ఏమవుతుంది అంటే 0. దాన్ని మనము ఇలా సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ ఇంటర్వల్లో నుంచి సెట్ ఆఫ్ 0ని నేను సబ్ట్రాక్ట్ చేశాను అంటే ఈ ఇంటర్వల్లో 0 అనేది లేదు. దట్ మీన్స్ ఈ ఇంటర్వల్లో ఎక్స్క్లూడింగ్ 0 ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఇఫ్ the domain of the function f of x is equal to root of x square minus 25 by 4 minus x square plus logarithm of x square plus 2x minus 15 base 10 is అని చెప్పి చూసి రాసుకోవాలి. then alpha square plus beta cube is అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాను. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఆల్రెడీ ఇది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే మీరేం కనుక్కోవాలంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా క్యూబ్. ఇక్కడ నుంచి ఆల్ఫా వస్తుంది, ఇక్కడ నుంచి బీటా వస్తుంది. మీరు కనుక్కోవాల్సింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా క్యూబ్. వెరీ గుడ్ బాను, మీరు బి ఆప్షన్ తో రెస్పాండ్ అయ్యారు. అది కరెక్టో కాదో చూద్దాం. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ చూడండి ఒకసారి. root of x square minus 25 by 4 minus x square plus logarithm of x square plus 2x minus 15 base 10. సో ఈ ఫంక్షన్ కి డొమైన్ అనేది ఈ ఫామ్ లో ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే దీన్ని సింపుల్ గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే x+5 ఇంటూ x-5 అని చెప్పి రాసుకోవచ్చు, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే లీస్ట్ వాల్యూకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయండి, గ్రేటెస్ట్ వాల్యూకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయండి. అయిపోయింది అది. క్లియరా? ఒక నంబర్ లైన్ తీసేసుకుంటే నంబర్ లైన్ అనగానే మీరు -∞ నుంచి +∞ వరకు తీసుకోవాలి. సో ఒక్కసారి
మిడ్ పాయింట్ వచ్చి ఆరిజిన్ అవుతుంది. మిడ్ పాయింట్ వచ్చి ఆరిజిన్. రైట్ సైడ్ లో 5 తీసుకోండి, లెఫ్ట్ సైడ్ లో వచ్చి -5 తీసుకోండి. క్లియర్? ఒకసారి మీరు x > 5 ని షేడింగ్ ఇచ్చేసుకోండి. ఒకే స్టైల్లో షేడింగ్ అనేది ఇచ్చుకోవాలి. x < -5 కూడా షేడింగ్ ఇచ్చేసాను. x > 5 కూడా షేడింగ్ ఇవ్వండి. x < -5 కూడా షేడింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ చూడండి, 4 - x² అనేది ఖచ్చితంగా ≠ 0 అవ్వాలి. ఖచ్చితంగా ≠ 0. ఇది 0 అయితే ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్. ఇది 0 అయితే ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్. అందుకే అది ≠ 0 అవ్వాలి. దీన్ని x² - 2² ≠ 0 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే సింపుల్ గా x+2 × x - 2 ≠ 0. అంటే ఖచ్చితంగా x అనేది ≠ 2, -2. అంటే డొమైన్ లో 2, -2 అనేవి లేవు. సో డొమైన్ లో 2, -2 అనేవి లేవు కాబట్టి వీటిని ఓపెన్ సర్కిల్స్ తో డినోట్ చేశాను. నెక్స్ట్ ఇంతవరకు క్లోజ్. ఇది క్లియరా? దీని సంగతి చూడండి. ఇది కంపల్సరీగా > 0 అవ్వాలి. కంపల్సరీగా x² + 2x -15 అనేది ఖచ్చితంగా > 0 అవ్వాలి. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయా లేదో చూసుకుందాం. ఒకసారి ఫ్యాక్టరైజేషన్ కనుక్కుందాము. ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. x² + 5x -3x -15 > 0. x కామన్ తీస్తే x + 5, -3 కామన్ తీస్తే x + 5 > 0. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x + 5 × x - 3 > 0. ఇక్కడ నుంచి దీన్ని ఎలా రాయబోతున్నానంటే లీస్ట్ వాల్యూకి లెస్ దాన్ రాయండి. లీస్ట్ వాల్యూకి లెస్ దాన్ రాయండి. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే -5. గ్రేటెస్ట్ వాల్యూకి గ్రేటర్ దాన్ రాయండి. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అది అవుతుంది. సో దాన్ని కూడా మనం మార్కింగ్ చేద్దాం. సో డొమైన్ ఏమవుతుందంటే x వాల్యూ వచ్చి లెస్ దాన్ -5. x వాల్యూ వచ్చి లెస్ దాన్ -5. క్లియర్? x లెస్ దాన్ -5 అంటే ఒక్కసారి షేడింగ్ చూసుకోండి. మీరు ఇలా ఉంటుంది షేడింగ్. ఓకేనా? నెక్స్ట్ x వాల్యూ వచ్చి > 3 అంటున్నాడు. > 3 అంటే చూడండి ఇక్కడ ఉంటుంది. 3 తీసుకోవాలా వద్దు? దాని షేడింగ్ చూసుకోండి. ఇదే స్టైల్లో ఇద్దాం. ఇది దాని షేడింగ్. > 3 అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో ఫైనల్ డొమైన్ మనం రాయబోతున్నాము. x బిలాంగ్స్ టు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, -∞ నుంచి ఎంత వరకు తీసుకోవాలంటే నేను -5 వరకు తీసుకోవాలి. -5కి ఓపెన్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ యూనియన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఎంత వరకు, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే 5 నుంచి స్టార్ట్ చేయాలి. 5 కావాలి కాబట్టి క్లోజ్డ్. అప్ టు ఎంత వరకు వెళ్ళాలి అంటే ఇన్ఫినిటీ వరకు. సో ఖచ్చితంగా ఈ ఫామ్ లో అయితే నేను మార్చుకున్నాను. ఇక్కడ ఆల్ఫా అనేది ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఆల్ఫా అనేది ఇది ఆల్ఫా అవుతుంది. ఇది ఏమవుతుందంటే బీటా అవుతుంది. అడిగిన వాల్యూ ఏంటంటే α² + β³. α² అంటే 25 అవుతుంది, ప్లస్ β³ అంటే 125 అవుతుంది. దట్ మీన్స్ ఐ హావ్ గాట్ 150. సో 150 అనేది ఏ ఆప్షన్ లో ఉంది అంటే బి అనే ఆప్షన్ లో ఉంది. సో యు ఆర్ రైట్ బాను, యు ఆర్ రైట్. ఇంకా ఎంతమంది చేశారో చూద్దాం ఒకసారి. ఈశ్వర్, రవీంద్ర. సో వీళ్ళైతే కరెక్ట్ గా ఆప్షన్ బి అని చెప్పారు. నాగస్రవంతి, వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి.
ద డొమైన్ ఆఫ్ f of x is equal to logarithm of x minus 2 base x plus 1 by e power 2 log x minus of 2x plus 3 comma x belongs to capital R is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to logarithm of x minus 2 base x plus 1 by e power 2 log x minus of 2x plus 3 comma x belongs to capital R is అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. నాగస్రవంతి రవీంద్ర వీళ్ళిద్దరూ ఆప్షన్ బి అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ చూద్దాం ఒకసారి. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ చూడండి, ఇక్కడ లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇక్కడ బేస్ ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీన్ని సింపుల్ గా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ చూడండి ఈ పవర్ 2 log x అంటే ఈ పవర్ 2 log x అంటే ఈ పవర్ లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏమీ లేకపోతే బేస్ ఈ ఇంతవరకు క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాశాను. ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని మైనస్ తో ఓపెన్ చేస్తే మైనస్ 2x మైనస్ 3. క్లియరా? సో గివన్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇకపోతే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. బట్ ఇది కంపల్సరిగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి ఇది కంపల్సరిగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, కంపల్సరిగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ 0 అయితే ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ కదా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3 నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. సో ఫైనల్ గా ఐ హావ్ గాట్ 2 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1, అదర్ వన్ ఈజ్ ఎక్స్ మైనస్ 3. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3, ఎక్స్ నాట్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకేనా? అంటే డొమైన్ లో 3 ఉండకూడదు, డొమైన్ లో -1 ఉండకూడదు, డొమైన్ లో 3 ఉండకూడదు, డొమైన్ లో -1 ఉండకూడదు. రైట్. నెక్స్ట్ దీని సంగతి చూడండి. ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ మైనస్ 2 అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఓకేనా? అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2 to ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోవాలి. ఆ తర్వాత లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ యొక్క రూల్స్ చెప్పాను మీకు. బేస్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. బేస్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, డొమైన్ లో 0 లేదు. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ -1. క్లియరా?
అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1 టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1 టు ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. దాంట్లో వచ్చి 0 అనేది నాట్ ఇంక్లూడెడ్. ఫైనల్ గా ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే ఇది. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే ఇది. బిగ్గర్ నంబర్ తో స్టార్ట్ అయ్యే సెట్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. బిగ్గర్ నంబర్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమంటున్నానంటే బిగ్గర్ నంబర్ ఎక్కడ ఉంటుందో చూసుకోండి. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. అంటే నంబర్ లైన్ డ్రా చేసి మళ్ళీ షేడింగ్ చేయడం టైం వేస్ట్ అనుకుంటే ఇలా ప్రొసీడ్ అవ్వచ్చు. దీంట్లో నుంచి ఈ ఇంటర్వల్లో ఖచ్చితంగా అయితే -1 అయితే ఉండదు. ఇంకా ఖచ్చితంగా 3 అయితే నేను ఎక్స్క్లూడ్ చేయాలి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2 టు ఇన్ఫినిటీ రాసి దీంట్లో నుంచి నేను దేన్ని ఎక్స్క్లూడ్ చేయాలి? 3ని ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి ఇలా రాయాలి. లావణ్య, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. The domain of the definition of the function f of x is equal to 1 by 4 minus x square plus logarithm of x cube minus x base 10 is. ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఈశ్వర్ ఆప్షన్ బి అంటున్నారు. లావణ్య ఆప్షన్ సి అంటున్నారు. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో ఫస్ట్ దీని డొమైన్ గురించి మాట్లాడాలి అంటే డినామినేటర్ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దీని డొమైన్ గురించి మాట్లాడాలి అంటే డినామినేటర్ ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు x² - 4 నాట్ ఈక్వల్ టు 0 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x+2 × x - 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా x అనేది నాట్ ఈక్వల్ టు 2, x నాట్ ఈక్వల్ టు -2. సో మీలో మీరేం చేశారంటే కొంచెం స్మార్ట్నెస్ గా ఏం చేశారంటే, సో ఇక్కడ 2 అనేది లేదు, -2 అనేది లేదు కాబట్టి బి ఆప్షన్ ని సెలెక్ట్ చేశారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. డొమైన్ లో 2 అనేది లేదు, -2 అనేది లేదు కాబట్టి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే దీని డొమైన్ ఏమవుతుందంటే సింపుల్ గా, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ నంబర్స్. దీంట్లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే -2 ఉండకూడదు, -2
+2 ఉండకూడదు. ఇది క్లియరా? నెక్స్ట్ దీని సంగతి చూడండి. ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా x³ - x అనేది >0 అవ్వాలి. ఇంకా బేస్ గురించి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ x కామన్ తీస్తే x² - 1 దాన్ని సింపుల్ గా x+1 × x - 1 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వేవీ కర్వ్ మెథడ్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. ఇది -∞ to +∞, అంటే ఒక నంబర్ లైన్ తీసుకున్నాను. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే 0, దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే 0, ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఓపెన్ ఇచ్చాను. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే +1, దాని యొక్క ఇమేజ్ వచ్చి -1, దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే. సో ప్రజెంట్ అన్నిటికీ నేను ఓపెన్ సర్కిల్స్ ఇచ్చేసాను. సో యు ఆర్ సాల్వింగ్ ఫర్ >0 కాబట్టి రైట్ సైడ్ లో నుంచి పాజిటివ్ సైన్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ లో ఉన్న అంటే లార్జెస్ట్ డిజిట్ కి రైట్ సైడ్ లో పాజిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఈ మూడిట్లో -1, 0, 1 లో లార్జెస్ట్ డిజిట్ ఎవరు? +1, దానికి రైట్ సైడ్ లో ప్లస్ తీసుకోవాలి మీరు, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. ఈ విధంగా సైన్స్ అనేవి ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. దీన్నే వేవీ కర్వ్ మెథడ్ అంటాము. యు ఆర్ సాల్వింగ్ ఫర్ >0 కాబట్టి ఎక్కడైతే ప్లస్ ఉంటుందో ఓన్లీ ఆ ఇంటర్వల్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. ఎక్కడైతే ప్లస్ ఉంటుందో ఓన్లీ దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే x బిలాంగ్స్ టు ఏమవుతుందో చెక్ చేసుకునేది. ఓపెన్ ఇంటర్వల్ -1, 0 వాంటెడ్, యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ 1 to ∞ వాంటెడ్. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు సింపుల్ గా మీరేం చేయాలి అంటే దీన్ని సింపుల్ గా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ నుంచి మీరు డిసైడ్ అయిపోవాలి. ఏమవ్వాలి? డిసైడ్ అయిపోవాలి. ఏంది? ఇది D1 అనుకుంటే ఇది D2 అవుతుంది కదా. D1 ఇంటర్సెక్షన్ D2 కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలో చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ -2కి -1కి కంపారిజన్ చేసినప్పుడు, -2కి -1 కంపారిజన్ చేసినప్పుడు బిగ్గెస్ట్ నంబర్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. -1 అని చెప్పాను. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ రాసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? దీన్ని మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే ఓపెన్ ఇంటర్వల్ -1, 0 రాసుకున్నాను. ఓకేనా? ఓపెన్ ఇంటర్వల్ -1, 0 రాసుకున్నాను. యూనియన్ ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ విత్ 1 రాసుకున్నాను, కమా. క్లియరా? 1 కి రైట్ సైడ్ లో ఖచ్చితంగా 2 అనే నంబర్ వస్తుంది. బట్ 2 అనేది డొమైన్ లో లేదు కాబట్టి దానికి 2 రాసుకొని ఓపెన్ ఇచ్చేసాను. 2 రాసుకొని ఓపెన్ ఇచ్చేసాను. యూనియన్ మళ్ళీ నేను ఓపెన్ 2 అని చెప్పి రాసుకున్నాను. ఓపెన్ 2 అని చెప్పి రాసుకున్నాను. చూసుకోండి ఇక్కడ 1 to ∞ రాసుకోవాలి. యాక్చువల్ గా 1 to ∞ అయితే రాసుకోవాలి ఖచ్చితంగా. 2 దగ్గర నేను ఏమి ఇచ్చానంటే ఓపెన్ ఇచ్చేసాను. అక్కడి నుంచి 2 to ∞ అని చెప్పి మళ్ళీ ఓపెన్ ఇచ్చాను. ఇది క్లియర్ గా ఏ ఆప్షన్ లో ఉంది అంటే సి అనే ఆప్షన్ లో ఉంది. సి అనే ఆప్షన్ లో ఉంది. హావ్ యు అండర్స్టూడ్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. The domain of f of x is equal to sin inverse x² / 2 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి.
చూడండి ఈ క్వశ్చన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో. మీకు sin x ఫంక్షన్ కి డొమైన్ తెలుసు, క్యాపిటల్ R. దాని రేంజ్ తెలుసు, క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఆ తర్వాత మనం దీనికి రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చామన్నమాట. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, +π/2. ఆ తర్వాత sin x అనే ఫంక్షన్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ రేంజ్ వచ్చి డొమైన్ అవుతుందని చెప్పాను. రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి రేంజ్ అవుతుంది అని చెప్పాను. అంటే ఒకే ఒక విషయం మాట్లాడాలి అంటే sin ఇన్వర్స్ x అనే ఫంక్షన్ కి ఇది డొమైన్ అవుతుంది, ఇది రేంజ్ అవుతుంది. ఇది క్లారిటీ రావాలి. సో మీరు ఈ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవాలి కాబట్టి సింపుల్ గా x²/2 అనేది ఈ ఇంటర్వల్లో ఉంది అని చెప్పి ఫస్ట్ రాసుకోవాలి. దీన్నే ఇలా రాసుకోవచ్చు. ఇకపోతే మీరు కనుక్కోవాల్సింది x వాల్యూ కాబట్టి ఫస్ట్ నేను 2 తో మల్టిప్లై చేశాను. ఇన్ఈక్వాలిటీ ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ x² ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. x² వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు. x² కి మినిమం ఏమవుతుందంటే 0. సో x² అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఇక్కడ నుంచి ఎలా చేంజ్ అయిందో చూసుకోండి. x² యొక్క రేంజ్ -2 నుంచి 2 వరకు ఉంది. బట్ x² ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు. దానికి మినిమం వచ్చి 0 అవుతుంది కాబట్టి ఇలా రాసుకోవాలి. ఆ తర్వాత ఈ పార్ట్ని ఒకసారి కన్సిడర్ చేయండి. ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. -√2 x <(2) గా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x. సో సింపుల్ గా ఇది ఏ ఆప్షన్ లో ఉందో చెక్ చేసుకుంటే, ఏ ఆప్షన్ లో ఉంది అంటే ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి, నోటా. ఇస్ దేర్ ఎనీ డౌట్? సింపుల్ గా ఈ పార్ట్ ని కన్సిడర్ చేయమని చెప్పాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x² -√2 హోల్ స్క్వేర్ <(0) గా రాసుకోవచ్చు. x² -√2 హోల్ స్క్వేర్ <(0) గా రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే x +√2 ఇంటూ x -√2 <(0). x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా <(0) అన్నప్పుడు మీరు ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా <(x బీటా. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆల్ఫా అనేది బీటా కన్నా లీస్ట్ 1 అవుతుంది. ఆల్ఫా అనేది స్మాలెస్ట్ 1, బీటా గ్రేటెస్ట్ 1 ఇక్కడ. సో దీన్ని నేను ఎలా రాసుకున్నానంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చి -√2 x ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ √2. ఇదంతా చేయకుండా ఇక్కడ డైరెక్ట్ గా చూడంగానే రాసుకున్నాను. ఇస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ y is equal to sin inverse logarithm of x²/2 base 2 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
చూడండి. సో ఇన్వర్స్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా మీరు దీన్ని ఎక్స్ అనుకోవాలి. దీన్ని ఎక్స్ అనుకుంటే దీన్ని ఎక్స్ అనుకున్నారు. లాగర్థం ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 బేస్ 2ని ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఎవరు అంటే ఇది డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. దీన్ని ఎక్స్ అనుకుంటే సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఎవరు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1 దాంట్లో రాసేసుకోవాలి మీరు. ఇకపోతే లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్. అంటే x² 2 ఖచ్చితంగా ఏమవ్వాలి? గ్రేటర్ దెన్ 0. ఇక్కడ నుంచి x² ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 0. ఇక్కడ నుంచి x ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 0. అంటే x గ్రేటర్ దెన్ 0 అంటే సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు? x గ్రేటర్ దెన్ 0 అంటే డొమైన్ లో 0 లేదు అని చెప్పి. డొమైన్ లో 0 లేదు. x గ్రేటర్ దెన్ 0 అంటే x వాల్యూ వచ్చి గ్రేటర్ దెన్ 0, డొమైన్ లో వచ్చి 0 తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెరీ సింపుల్. ఇక్కడున్న లాగ్ ని తీసేస్తున్నారు. ఇక్కడున్న లాగ్ ని తీసేసినప్పుడు ఇక్కడున్న 2 వచ్చి దీనికి బేస్ అవుతుంది, దీనికి కూడా బేస్ అవుతుంది. అంటే 2⁻⁻1 అంటే 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది వచ్చి x² 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2⁻1 అంటే 2. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే 2తో మల్టిప్లై చేస్తే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకేనా? a² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b² అనే సిచ్యువేషన్ మీకు వస్తే అప్పుడు x ఏమవుతుందో జాగ్రత్తగా చూడాలి. x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -b, -a యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b గా రాసుకోవాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో క్లోజ్డ్ ఇంటర్వల్ కంప్లీట్ గా ఎక్కడుంది అంటే సి అనే ఆప్షన్ లో ఉంది. సో కన్ఫర్మేషన్ సి కావచ్చు, నోటా కావచ్చు. కన్ఫర్మేషన్ కోసం ఒకసారి రాద్దాము. వెరీ సింపుల్. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు చూడండి, ఇది ఏమవుతుంది? దీన్ని a² అనుకోండి, దీన్ని b² అనుకోండి. దాని ప్రకారం రాయాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ -2, -1 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 2. సో దట్ మీన్స్ కన్ఫర్మ్లీ we have to go with option C. ఇలాగే చేశారా మీరు? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to sin inverse 1 plus x² by 2x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. లావణ్య, రవీంద్ర, నాగస్రవంతి వీళ్ళు ముగ్గురు కూడా ఆప్షన్ సి అంటున్నారు. చూడండి, f of x is equal to sin inverse 1 plus x² by 2x అనే ఫంక్షన్ కి మీరు డొమైన్ కనుక్కోవాలి. సైన్ ఇన్వర్స్, ఇక్కడ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 1 plus x² by 2x ఉంది. సో దీన్ని సింపుల్ గా
మనం వేటి మధ్యలో రాసుకోవాలి అంటే సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఏమవుతుంది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. కాబట్టి ఇక్కడున్న వాల్యూని ఈ ఇంటర్వల్లో మనం ఫస్ట్ రాసుకోవాలి. -a < x a ని ఎలా రాసుకోవచ్చు అంటే mod x < a అని చెప్పి రాసుకోవచ్చు. -a < x a ని ఎలా రాసుకోవచ్చు అంటే mod x < a అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 1 + x² కి మాడ్యులస్ ఇచ్చేసాను. దీన్ని ఇక్కడ a అంటే సింపుల్ గా 1. నెక్స్ట్ 1 + x² ని mod x² రాసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు దీన్ని 2 times మాడ్యులస్ ఆఫ్ x అని చెప్పి రాయండి. ఇకపోతే దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి. a² + b² -2ab అంటే a - b² అవుతుంది. ఓకేనా? రైట్ సైడ్ <0. ఏదైనా నంబర్ కి స్క్వేరింగ్ ఉంది అంటే అది అయితే 0 అవ్వాలి, లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి. <0 అనేది నాట్ పాసిబుల్ కాబట్టి mod x -1² అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి ఈ కేసులో అంటే 0. అంటే mod x -1 కూడా ఏమవ్వాలి 0. అంటే mod x ఏమవుతుందంటే 1. అప్పుడు x ఏమవుతుందంటే +or-1. అంటే డొమైన్ లో మీకు ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే డొమైన్ x బిలాంగ్స్ టు ఎలా రాసుకోవాలి? ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి రాయాలి. డొమైన్ x వాల్యూస్ ఓన్లీ -1 and +1. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. వెరీ గుడ్. ఎవరైతే చేశారో వాళ్ళు వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ y is equal to root of sin inverse logarithm of x base 2 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో చాలా మంది బి అనే ఆప్షన్ ను మీలో బి అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. సో దీని డొమైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి ఖచ్చితంగా ఏమవ్వాలి? పైన రూట్ ఉంది కాబట్టి >= 0 అవ్వాలి. ఎందుకంటే √f(x) అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చి ఇది ఐడియా రావాలి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి >= 0 అవ్వాలి. నెక్స్ట్ లాగరిథమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి x మస్ట్ బి >0 అవ్వాలి. ఓకేనా? ఇంకా దీని సంగతి చూడండి. ఆ తర్వాత దీన్ని x అనుకుంటే లాగరిథమ్ ఆఫ్ x బేస్ 2 డొమైన్ కనుక్కోవాలి కాబట్టి సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలో చూడండి. దీన్ని ఒక్కసారి రైట్ సైడ్ లో పంపించండి. లాగరిథమ్ ఆఫ్ x బేస్ 2 అనేది ఏమవుతుందంటే > sin 0 0 అవుతుంది. sin 0 0 అవుతుంది. ఇక్కడ నుంచి లాగ్ ని తీసేశారనుకోండి
2 అనేది 0కి బేస్ అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 పవర్ 0. క్లియరా? సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఇంకా రిమైనింగ్ పార్ట్ చూడండి. ఇక్కడ నుంచి లాగ్ తీసేశారనుకోండి, ఇది ఏమవుతుందంటే 2 పవర్ మైనస్ 1. 2 పవర్ మైనస్ 1 అంటే 1/2. 2 పవర్ మైనస్ 1 అంటే 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే 2 పవర్ 1 అవుతుంది. క్లియరా? సో ఈ రెండిటికి కామన్ డొమైన్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. కామన్ డొమైన్ అని చెప్పాను. రెండిటికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇలాగే రెస్పాండ్ అయ్యారా మీరు? అంటే ఇలాగే చేశారా? ఓకే, రవీంద్ర వచ్చి ఆప్షన్ వెరిఫికేషన్ అన్నారు. ఇంకా మిగతా వాళ్ళు వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to under root of cos inverse x minus sin inverse x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్ కి మీరు డొమైన్ కనుక్కోవాలంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవ్వాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని మనం ఏం చేయాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇకపోతే సో ఇదేమవుతుందంటే గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. క్లియరా? కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి గ్రాఫ్ ఏమవుతుందంటే సింపుల్ గా చూడండి. ఇది గ్రాఫ్. ఇవి రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే 1/√2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? 1/√2. ఇది దేని గ్రాఫ్ అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇది దేని గ్రాఫ్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కన్నా పైన ఉండాలి. చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కింద ఉందా? అంటే ఎక్స్ వాల్యూ నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? -1 to -1 to ప్లస్ 1/√2 గాని తీసుకుంటే ఈ కండిషన్ నేను ఫుల్ఫిల్ చేసినట్టే కదా. ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? -1 నుంచి ప్లస్ 1/√2 వరకు చూడండి ఒకసారి.
కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫు ఈ గ్రాఫు సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కన్నా పైన ఉంది కదా అంటున్నాను. అంటే ఇదే కదా డొమైన్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. దట్స్ ఆల్. ఇక్కడ -1 దగ్గర క్లోజ్డ్, -1 దగ్గర క్లోజ్డ్, ఇక్కడ 1/√2 దగ్గర కూడా క్లోజ్డ్. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి, మనం క్లోజ్డ్ ఇంటర్వల్ ని తీసుకోవాలి. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఒకవేళ మీకు ఇది డిఫికల్టీ అనిపించింది అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ రిలేషన్ అయితే మీకు వచ్చింది. దీన్ని నేను π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చా? బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. అంటే సింగిల్ వేరియబుల్లో కన్వర్షన్ చేశాను. దీన్ని రైట్ సైడ్ లో పంపించండి. π/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే డివైడింగ్ బై 2 ఆన్ బోత్ ద సైడ్స్. π/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. రాయచ్చా? π/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. బోత్ ద సైడ్స్ 2 తో డివైడ్ చేశాను. దీన్ని ఫ్లిప్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/4. సైన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/4. బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. రేంజ్ ఏమవుతుంది? మినిమమే ఇది అవుతుంది. మినిమం ఏమవుతుంది? ఇది అవుతుంది. మాక్సిమం వచ్చి +π/2. నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఇన్ఈక్వాలిటీకి సైన్ తీసుకున్నా. ఇక్కడ సైన్ తీసుకుంటే ఎక్స్ అవుతుంది, ఇక్కడ కూడా సైన్ తీసుకోండి. సైన్ ఆఫ్ -θ వచ్చి -sin θ, సైన్ π/2 వచ్చి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ π/4 వచ్చి 1/√2. సో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలాగే చేస్తారు. సో గ్రాఫికల్ గా ఆల్మోస్ట్ ఆప్షన్ కూడా నేను సెలెక్ట్ చేశాను. బోత్ ఆర్ కరెక్ట్. ఇస్ దర్ ఎనీ డౌట్? ఎస్ఏ అని పడుతుంది అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. అది నా దగ్గర నుంచి క్లియర్ గా ఉంది నెట్వర్క్. మళ్ళీ మీరు రీజాయిన్ అయ్యేటట్లు ట్రై చేయండి. ఒకవేళ ఎస్ఏ అని పడిందంటే రీజాయిన్ అవ్వండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to 1/√of fractional part of sin x plus fractional part of sin of phi plus x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. where fractional part of dot denotes fractional part of x. fractional part of x, ఇక్కడ డాట్ వద్దులండి, x తీసుకోండి. where fractional part of x denotes
ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనమాట. దీన్ని చదివేటప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి చదవాలి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. మీరు ఈ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవాలి. సో ఫంక్షన్ ఏంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/√, ఫస్ట్ టర్మ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ సైన్ పై ప్లస్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఈ ఫంక్షన్ కి మీరేం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి. దీన్ని చూడంగానే మీ మైండ్ లో ఈ ఐడియా రావాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే కెన్ బి 0 ఆర్ కెన్ బి 1. 0 ఎప్పుడు అవుతుందంటే అది ఇంటీజర్ అయితే, 1 ఎప్పుడు అవుతుంది అంటే అది ఇంటీజర్ కాకపోతే. ఇది మాత్రమే మీ మైండ్ లో ఉండాలి. యాక్చువల్గా ఇది 1/√f(f(x) అనే ఫామ్ లో ఉంది. డినామినేటర్ లో ఉన్న దాన్ని మనం ఏం చేస్తాం? డొమైన్ కనుక్కోవాలి అంటే డినామినేటర్ లో ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము అంటే నాట్ ఈక్వల్ టు 0 తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఇది 0 అయితే 1/0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్ కదా. ఎక్కడ డిఫైన్డ్ అవుతుందో అదే కదా డొమైన్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే, అది 0 కావట్లేదు అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? 1 అవ్వాలి. 1 అయింది అంటే కంపల్సరిగా ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వకూడదు. ఎక్స్ అనేది ఏంది? డస్ నాట్ బిలాంగ్ టు ఇంటీజర్. అంటే ఎక్స్ ప్లస్ లో ఏముంది ఇక్కడ? సైన్ ఎక్స్. అంటే ఖచ్చితంగా సైన్ ఎక్స్ అనేది ఏమవ్వాలి? నాట్ ఎన్ ఇంటీజర్ అవ్వాలి. సైన్ ఎక్స్ అనేది ఏమవ్వాలి? నాట్ ఎన్ ఇంటీజర్ అంటున్నాను. సైన్ ఎక్స్ కి రేంజ్ ఎవరు అంటున్నాను. సైన్ ఎక్స్ కి రేంజ్ ఎవరు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1 కదా. దీంట్లో ఉన్న ఇంటీజర్ చెప్పండి. 0, -1, +1. అంటే సైన్ ఎక్స్ వాల్యూ 0 కాకూడదు, -1 కాకూడదు, +1 కాకూడదు. దీంట్లో నుంచి ఎక్స్ నాట్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 0, సైన్ ఇన్వర్స్ -1, సైన్ ఇన్వర్స్ +1. సైన్ ఇన్వర్స్ 0 ఏమవుతుంది? తెలుసు మీకు ఆల్రెడీ, 0. సైన్ ఇన్వర్స్ -1 ఏమవుతుంది? -π/2. సైన్ ఇన్వర్స్ +1 ఏమవుతుంది? +π/2. ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ 0 కాకూడదు, -π/2 కాకూడదు, +π/2 కాకూడదు. ఈ 3 వాల్యూస్ ని సాటిస్ఫై చేసే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆప్షన్ ఏ అంటున్నాను. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, -π/2, +π/2. ఇన్ జనరల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? దేర్ఫోర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు n/2. ఈ విధంగా జనరల్ వాల్యూ రాసుకోవచ్చా? ఇక్కడ n బిలాంగ్స్ టు z అంటున్నాను. దట్స్ వై నేను ఆప్షన్ ఏకి వెళ్ళొచ్చా ఇన్స్టెడ్ ఆఫ్ ఆప్షన్ బి అంటున్నాను. ఇది క్లియర్ అయిందా? మీకు రేపు ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా డొమైన్, రేంజ్ వీటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక కాంప్లికేటెడ్ చాప్టర్. ఈ కాంప్లికేటెడ్ చాప్టర్ ని కొంచెం నిదానంగా నేర్చుకోండి. తర్వాత వచ్చే చాప్టర్స్ అంతా ఫార్ములా బేస్డ్ చాప్టర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈస్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. సో ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ ఇది. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. వెరీ గుడ్ బాను.
సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఎవరు? క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. tan ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఎవరు? క్యాపిటల్ ఆర్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఎవరు? కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఎవరు అంటున్నాను. అది కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఈ మూడింటి ఇంటర్సెక్షన్ ఏమవుతుందో చెప్పండి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్? అక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చినా కూడా మూడింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే గివెన్ ఫంక్షన్ యొక్క రిక్వైర్డ్ డొమైన్ అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్ చేయొచ్చా? విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ అగైన్ టుమారో. గుడ్ నైట్.